మానవుడు మరిచిపోయినటువంటి వాస్తవాన్ని గుర్తు చేయడానికి సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవులనే ప్రవక్తలుగా చేసి ఆదం అలైహిస్సలాం వారి నుంచి మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త, కారుణ్యమూర్తి, హృదయాల విజేత, మానవ మహోదయులు, జగద్గురువు, జీవజల అమృతమైన కౌశల్ని పంచేవారు, ప్రళయ దినం రోజున సిఫారు చేసేవారు, స్వర్గ ద్వారాలను తెరిచేవారు, అందరికంటే స్వర్గంలో ముందు ప్రవేశించేవారు, అత్యున్నతమైనటువంటి మకామే మహమూదుని అలంకరించేవారు, ఆఖరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దాకా ఈ లోకంలో కొన్ని వేల మంది ప్రవక్తలు, 1,00,000 మందికి పైగా ప్రవక్తలు ఈ ప్రపంచంలో ప్రవింపు చేయబడ్డారు. ప్రజలారా, మీరు ఏ జీవితాన్ని చూసి మురిసిపోతున్నారో అది అసలైన జీవితం కాదు. మరణం మిమ్మల్ని కబళిస్తుంది. మరణం తర్వాత అసలైన జీవితం ప్రారంభమవుతుంది అని ప్రవక్తలు తెలిపారు. ఆ తరుణంలో ఎందరో ప్రవక్తలు తమ జీవితాలను ధారపోశారు, మరెందరో ప్రవక్తలు తమ ప్రాణాలను త్యాగం చేశారు. అలా దైవ ప్రవక్తలపై, వారిని అనుసరించిన విశ్వాసులపై, దైవ మార్గంలో శ్రమించిన వారందరిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైన దరుదులను కురిపించుగాక. ప్రత్యేకించి చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితమైన శుభాలు, శ్రేయాలు, అనంతమైనటువంటి దరుదులను అల్లాహ్ తబారక వ తఆలా కురిపించుగాక. ఆమీన్.